కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణ పరిసరాల్లో జరిగిన మేడే ఉత్సవాల్లో ఎమ్మెల్యే అల్లపాటి పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఆటోనగర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకల్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై కార్మిక దినోత్సవ ప్రాముఖ్యత వివరించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ₹5 అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించడం, కార్మిక చట్టాన్ని బలోపేతం చేయడం, ఆపద సమయంలో ఆర్థిక సహాయం, సహజ మరణానికి నగదు అందించడం వంటి పథకాలు కార్మికుల భద్రతకు తోడ్పడుతున్నట్టు తెలిపారు. అలాగే కార్మికులకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకుంటూ వారి సమస్యల్ని కేవలం మేడే రోజునే కాకుండా ప్రతిరోజు పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులకి చట్టపరంగా ఎన్నో కార్యక్రమాలని న్యాయబద్ధంగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అసంఘటిత కార్మికులు కొన్ని లక్షల మంది, దాదాపు 88 లక్షల మంది ఈ రాష్ట్రంలో అనేక వృత్తుల్లో ఈ రోజున జీవిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ఫ్రేమ్లో వాళ్ళందరినీ నమోదు చేయటం, వాళ్ళకి నష్టం జరగకుండా చూడటం. ఈరోజు పట్టణాల్లో ప్రధానంగా అన్నా క్యాంటీన్ ఉందంటే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ₹5కే భోజనం ఇవ్వటం అనేది ఇది నాకు తెలిసినంతవరకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొదటిది పెన్షన్ 4,000 నుంచి 15,000 రూపాయలు అయితే, రెండో అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం అన్నా క్యాంటీన్. కార్మికుల యొక్క జీవితం ఆనందంగా ఉండేలాగా, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందేలాగా, వాళ్ళ పడిన శ్రమకి గుర్తింపు లభించే విధంగా గౌరవం, ఫలితం, అభివృద్ధి, ఈ మూడు ఈ రోజున కూటమి నాయకత్వం తీసుకున్నటువంటి ప్రాథమిక అంశాలు. దాంతోపాటు చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలని న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, మానవీయత కోణంలో చూస్తూ ఈ రోజున కార్మికుల రక్షణార్థం కోసమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని. తెనాలి టీబీ రోడ్లో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకల్లో ఘనంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై కార్మిక పథకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు, కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు. తెనాలి చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద టీఎన్టీయూసీ విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని అల్లపాటి తెలిపారు. ఆయా కార్యక్రమంలో కూటమి నాయకులు, టీఎన్టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రపంచంలో కార్మికులందరూ కూడా పండగ వాతావరణంలో ఏ సంఘాలుగా ఉన్నా అన్ని సంఘాలు కూడా ఒక పెద్ద పండగలాగా చేసుకునే కార్యక్రమం. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్కి వస్తే తెలుగునాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అతిపెద్ద యూనియన్ ఈ రాష్ట్రంలో. దాదాపు జెన్కోలో కానీ, ట్రాన్స్కోలో కానీ, డిస్కంలో కానీ, డిస్కంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ సిపిడిఎస్ఎల్ కానీ, లేకపోతే ఎస్పీడిఎస్ఎల్ కానీ, ఈపీడిఎస్ఎల్లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి దాదాపు 55,000 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ. ప్రజా సంబంధాల్లో చూస్తే వెలుగునిచ్చే శాఖ, ప్రతి ఇంట్లో కూడా వెలుగుని నింపే శాఖ. అత్యున్నత ప్రమాణాలతో ప్రజల సేవే మా పరమావధి అనుకుంటూ అభివృద్ధి వైపుకి బాటలు వేస్తూ అందరి కళ్ళల్లో ఏ రకమైనటువంటి వెలుగు ఉంటుందో అదే రకమైనటువంటి వెలుగుని ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ద్వారా మనందరం కూడా అందుకునే విధానం. 27వ వార్డులో పలువురు లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు ఎమ్మెల్సీ అల్లపాటి పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, వృద్ధులు కానీ, అంగవైకల్యంతో విధివశాత్తు బాధపడుతున్న వారు కానీ, వీళ్ళందరికీ కూడా 4,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ని ప్రపంచంలో ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఈ భారతదేశంలో ఈ రకంగా ఢిల్లీ లాంటి ఎవరూ చేయలేనటువంటి ఆర్థిక సహాయం ఈ రోజున ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వీళ్ళిద్దరికీ మద్దతుగా కేంద్రంలో ఉన్న మోడీ గారు 4,000 నుంచి 15,000 రూపాయల దాకా
ఈ రోజున సహాయం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంత సంక్షేమం ఇంకెక్కడ కూడా ఎవరు కూడా చేయరు. పెద్ద ఎత్తున 1,40,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో దాదాపు ఈ రోజున 62 లక్షల మందికి ఈ పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను.